హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా దిశ పేరుతో మన ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ డైలీ బేసిస్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ మండే టు సాటర్డే మనం ఒక క్వశ్చన్ని పిక్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో వాటి సహాయంతో మెయిన్స్ ఆన్సర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి, లాంటి చాలా మెలకువలు ఏవైతే ఉంటాయో మనం నేర్చుకుంటున్నాం. అవునా? ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ఆ రోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్ ఛానల్లోనూ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోనూ పోస్ట్ చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం 7 గంటలకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్స్తో పాటు మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్ ఛానల్లోనూ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం పోస్ట్ చేసుకుంటున్నాం. అందరూ చక్కగా ప్రతిరోజు మన దిశ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ చాలా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు మనం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. మన పేపర్ 6లో సెకండ్ ఫేజ్, దట్ ఈస్ మొబిలైజేషన్ ఫేజ్ నుంచి మనం ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎంత చక్కగా మీరు ఆన్సర్ చేయొచ్చు, హౌ యూ కెన్ మేనేజ్ ద ఇంప్రెషన్ ఆఫ్ ద ఎగ్జామినర్, ఇలాంటి చాలా మెలకువలు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. TSPSC is conducting its mains exam, Group 1 mains exam for the first time after the formation of the state. సో వీళ్ళని డైమెన్షన్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను బేస్ చేసుకుని ఇది చదువుతాను అది చదువుతాను అనుకోవద్దు. నెవర్ రన్ బిహైండ్ కవరింగ్ యాజ్ మెనీ డైమెన్షన్స్ యాజ్ పాసిబుల్, నో దోస్ థింగ్స్. సో మనకి మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో చాలా డెఫినెట్గా ఉండడం అనేది జరిగింది. ఆ మెయిన్ సిలబస్లోని కీవర్డ్స్ ఏవైతే ఉంటాయి, ఈచ్ కీవర్డ్ ఏదైతే ఉందో దాని మీద బేసిక్ డైమెన్షన్స్ మీద మీరు వర్క్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? సో ఇన్ని డైమెన్షన్స్ ప్రిపేర్ అయిపోతున్నాను, ఈ రకంగా క్వశ్చన్ వచ్చిన దగ్గర ఇది ఉండాలి, ఆన్సర్ ఉండాలి, ఇలా ఎప్పుడు పెట్టుకోవద్దు. డోంట్ సీక్ ఫర్ పర్ఫెక్షన్. ఒక స్పెసిఫిక్ స్కెడ్యూల్ పెట్టుకోండి. ఆ స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఆ రోజు కంప్లీట్ చేసేలాగా పెట్టుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ది డేకి తప్పకుండా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది చేయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ రెజైలెన్స్ అండ్ దాంతోపాటు ఎగ్జామినేషన్ హాల్లో తప్పకుండా కావాల్సినటువంటి పేషెన్స్ అలవాటు అవుతుంది. ఓకేనా? సో అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డోంట్ సీక్ ఫర్ పర్ఫెక్షన్. మెయిన్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చక్కగా 1 to 2 పేజెస్ నోట్స్ ఏదైతే ఉందో అది తయారు చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా? ఎవరైనా మన మెయిన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మనం ఇప్పటికే 850+ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం కవర్ చేయడం అనేది జరిగింది. సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ఈచ్ కీవర్డ్ మీద మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం క్వశ్చన్స్ కవర్ చేయడం అనేది జరిగింది. వేర్ యట్ టు కవర్ అనదర్ 20% ఆఫ్ అవర్ పోర్షన్. సో మొత్తం అయిపోయేటప్పటికి ఈజీగా 1050 or 1100+ క్వశ్చన్స్ మన మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్లో భాగంగా కవర్ చేస్తాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. విల్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ ప్రిపేరింగ్ TSPSC Group 1 మెయిన్స్ ఎగ్జామ్. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినండి. సో ప్రశ్న చదివి అర్థం చేసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పుకున్నాం, వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేయాలి. 200 words క్వశ్చన్, 10 మార్కర్ క్వశ్చన్. TSPSC ప్రతి ప్రశ్నకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం ఎంత? 12 minutes. కానీ ఎంతసేపట్లో ఆన్సర్ చేయమంటున్నాం? 10 minutes కల్లా ఆన్సర్ కంప్లీట్ చేసేయండి అని చెప్తున్నాం. ఎందుకంటే మోస్ట్ ట్రికీ క్వశ్చన్స్. సో మీరు కంటెంట్ పూల్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ అవసరమయ్యేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో అందుకే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో యూ నీడ్ టు జంప్ ఆన్ దీస్ క్వశ్చన్స్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ దీస్ క్వశ్చన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. 10 minutesలో ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం అనేటువంటి చేయండి అమ్మా. ఎన్ని పేజెస్లో రాయాలని చెప్పి చాలా మంది అడుగుతారు. 2 pages to 2.5 pages మీ ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేయండి. 3 pages అయితే ఎట్టి పరిస్థితుల్లో దాటొద్దు, ఎందుకంటే మీకు టైం మిగిలిన క్వశ్చన్స్కి సరిపోదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రశ్న అర్థం చేసుకుందాం. చూడండి. అనలైజ్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ కీవర్డ్స్ గురించి. అనలైజ్ అంటే టు బ్రేక్ డౌన్. ఏమంటున్నారు? దేన్ని అనలైజ్ చేయమంటున్నారు? ద రీజన్స్ బిహైండ్ ద రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద నక్సలైట్ మూవ్మెంట్. రీజన్స్ బిహైండ్ ద రైజ్ అనేటటువంటిది ఒక ఫస్ట్ కంపోనెంట్, దాన్ని అడ్రస్ చేయాలి. రీజన్ బిహైండ్ ద స్ప్రెడ్ ఆర్ కన్సాలిడేషన్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ. సో అది సెకండ్ కంపోనెంట్ కింద మనం మాట్లాడాలన్నమాట. సో ఫస్ట్ ద రీజన్స్ బిహైండ్ ద రైజ్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ. ప్రాపర్ సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ కంపోనెంట్ కంప్లీట్ చేస్తారు. అండ్ సెకండ్ కంపోనెంట్ స్ప్రెడ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ రీజియన్, అది సెకండ్ సైడ్ హెడ్డింగ్ కింద పెడతారు. సో దట్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అడ్రస్ చేస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మీరు యాక్చువల్లీ మేనేజింగ్ ద ఇంప్రెషన్ ఆఫ్ ద ఎగ్జామినర్. We are clearly telling that, dear examiner, if you look at my paper closely, I was able to understand the question's demand. So demand of the question మనకి ఏం చేయమంటుంది? 2 components ని అడ్రస్ చేయమంటుంది.
ఏంటది? రీజన్స్ బిహైండ్ ద రైజ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్, ద రీజన్స్ బిహైండ్ స్ప్రెడ్ ఆఫ్ ద నక్సలైట్ మూమెంట్. సో మీరు ఏం చెప్తున్నారు? రైజ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ అని సైడ్ హెడింగ్ పెట్టి వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీరు మెన్షన్ చేయడం, స్ప్రెడ్ ఆఫ్ తర్వాత దాని వెంటనే స్ప్రెడ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ ఇన్ తెలంగాణ పెట్టి దాన్ని మీరు అడ్రస్ చేశారనుకోండి. సో క్లియర్గా మీరు ఎగ్జామ్కి ఏం చెప్తున్నట్టు, నీవు ఏదైతే అడిగావో ఆ రెండింటిని నేను అడ్రస్ చేస్తున్నాను చూసుకో, నీవు చెప్పిన క్వశ్చన్ నాకు పర్ఫెక్ట్గా అర్థమైంది. ఐఎమ్ మెయింటైనింగ్ ద రిలవెన్స్ అండ్ ఐఎమ్ ఆల్సో అడ్రసింగ్ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్, రైట్? ఇది మనం చెప్పకుండానే మన ఆన్సర్ ద్వారా మనం తెలియపరచడం అనేటువంటి జరుగుతుంది. సో స్టీరింగ్ మీ చేతిలో ఉంటుందన్నమాట. యూ విల్ బీ ఇన్ ద డ్రైవర్స్ పొజిషన్. సో ఎగ్జామినర్ మీ గురించి ఏమనుకోవాలి, ఎగ్జామినర్ మీ ఆన్సర్కి ఎన్ని మార్కులు వేయాలని చెప్పి మీరే ఇక్కడ డిసైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది, రైట్? ఆల్వేస్ రిమెంబర్, మెయిన్స్లో స్టీరింగ్ అనేటువంటిది మీ చేతుల్లో ఉండాలి. మీరే డ్రైవ్ చేయాలి, మీరే ఎగ్జామినర్ యొక్క ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మేనేజ్ చేయాలి. ఎగ్జామినర్ మీ ఆన్సర్ని చూసి ఏమనుకోవాలో అనే విషయాన్ని మీరే ముందుగానే డిసైడ్ చేయాలన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం మాట్లాడమంటున్నారు? ఫస్ట్ రీజన్స్ బిహైండ్ ద రైజ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం మాట్లాడమంటున్నారు, దాన్ని అడ్రస్ చేద్దాం. అండ్ స్ప్రెడ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ ఇన్ తెలంగాణ రీజన్, దాన్ని మనకు మాట్లాడమంటున్నారు. రెండింటిని అడ్రస్ చేద్దాం. ద బేసిక్ అప్రోచ్ చూడండి, నేను ప్రతిసారి పదే పదే చెప్పేది ఏంటి అంటే, బోత్ దిస్ పార్ట్స్ ఆఫ్ యువర్ ఆన్సర్, బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్ ఏవైతే ఉంటాయో ఇవి క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలమ్మా, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ బోత్ ద ఇంట్రడక్షన్ కన్క్లూజన్ స్టాండ్ అవుట్ అయ్యే విధంగా ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే యువర్ ఇంట్రడక్షన్ విల్ సెట్ ద టోన్ ఫర్ యువర్ బాడీ పార్ట్, యువర్ కన్క్లూజన్ విల్ డిసైడ్ యువర్ ఫైనల్ స్కోర్. బాడీ పార్ట్ మీరు ఎంత బాగా రాసినా చివరికి కన్క్లూజన్ చదివిన తర్వాతనే మీ ఆన్సర్కి ఫైనల్ మార్క్స్ అవార్డ్ చేస్తారు కాబట్టి. అండ్ దాంతోపాటు మీ ఒక పర్టికులర్ క్వశ్చన్ కన్క్లూజన్ యొక్క ప్రభావం నెక్స్ట్ క్వశ్చన్ మీద ఎగ్జామినర్కి ఉండేటటువంటి మీరు రాసిన నెక్స్ట్ ఆన్సర్కి ఎగ్జామినర్ ఎన్ని మార్కులు వేయాలనే విషయంని ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే పెట్టుకునే ప్రయత్నం చేయండి. స్టాండ్ అవుట్ అయ్యేలాగా ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఈచ్ వర్డ్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్, ఈచ్ కీవర్డ్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్ వాటిని ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ ఫర్ బోత్ దీస్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ రిలవెన్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. బోత్ ద ఇంట్రడక్షన్ కన్క్లూజన్ రిలవెంట్గా ఉండాలి, కాంటెక్స్చువల్గా ఉండాలి, అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెళ్ళకూడదు. అండ్ యూ ఆల్వేస్ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. వాట్ ఎగ్జాక్ట్లీ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్? నక్సలైట్ మూమెంట్ ఇన్ ద తెలంగాణ రీజియన్. మరి ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు? యూ కెన్ సింప్లీ టాక్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ ఇన్ ఇండియా. ద నక్సలైట్ మూమెంట్ విచ్ ఆరిజినేటెడ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ నక్సల్బరీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఫౌండ్ ఫెర్టైల్ గ్రౌండ్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ద 1970s. తెలుగు మాట్లాడేటటువంటి ఈ ప్రాంతాల్లో మొదటగా ఈ నక్సలైట్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందంటే శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది. 1967 నుంచి 1970 వరకు జరిగినటువంటి శ్రీకాకుళం ఆర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా మన తెలుగు మాట్లాడేటువంటి ఈ ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం అనేది జరిగింది. అది తర్వాత తెలంగాణకి పాకడం అనేటువంటిది జరిగింది ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దానికి దోహదపడడం అనేది జరిగింది, సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఓకేనా? చూడండి, రిలవెన్స్ మెయింటైన్ చేస్తూ ఎంత పర్ఫెక్ట్గా మంచి ఇంట్రడక్షన్ అనేటువంటిది మనం రాసాము. బాడీలో ఏం చేస్తారు? ఫస్ట్ కంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తారు. దట్ ఈస్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అడ్రస్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? కంటిన్యూషన్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్స్, భూస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణలో కంటిన్యూ అవ్వడం. దట్ లెగసీ, గడీల వ్యవస్థ కానీ ఆ లెగసీ ఏదైతే ఉంటుందో ఓవర్ ద టైం పెర్సిస్ట్ అవుతూ ఉండడం. అండ్ దాంతోపాటు ఆ సమయంలో తెలంగాణలో సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, సామాజిక మరియు ఆర్థిక వెనుకబాటు ఏదైతే ఉందో, డీప్ రూటెడ్ బ్యాక్వర్డ్నెస్ అండ్ సోషల్ ఈవెల్స్ ప్రెవలెంట్ ఇన్ తెలంగాణ సొసైటీ, దే క్రియేట్ ఎన్విరాన్మెంట్ కండ్యూసివ్ టు రెవల్యూషనరీ ఐడియాలజీస్గా మనం చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ లెజిస్లేషన్స్. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ కానీ వేరు చట్టాలు కానీ ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో కానీ లేకపోతే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కానీ దోహదపడడంలో విఫలం అవ్వడం కానీ, ఫ్యూడల్ క్లాస్ సపరేషన్, ల్యాండ్ కాన్సన్ట్రేషన్ కానీ, డిస్క్రిమినేషన్ బై దీస్ ఫ్యూడల్ అండ్ అప్పర్ క్లాసెస్ కానీ అది కూడా ఒక కారణం, వెరీ ఇంపార్టెంట్ రీజన్. అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ ఆఫ్ వెట్టి సిస్టమ్, ఫోర్స్డ్ లేబర్ ఏదైతే ఉందో, బాండెడ్ లేబర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా నక్సలైట్ మూమెంట్ అనేటువంటిది ఇంటెన్సిఫై అవడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రటైజేషన్, డెవలప్మెంట్ యొక్క ఫ్రూట్స్ అందరికీ అందని ఆ ఇంక్లూజివ్నెస్ అనేటువంటి సాధ్యపడడం అనేటువంటి జరగలేదు. వెల్త్ అనేటువంటిది కేవలం కొంతమంది చేతుల్లోనే కాన్సన్ట్రేట్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా డెవలప్మెంట్ అనేటువంటిది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీలో డెవలప్మెంట్ అనేటువంటిది కేవలం
కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికే పరిమితం అవడం అనేది జరిగింది. మన తెలంగాణకి ఎటువంటి అభివృద్ధి ఫలాలు మనం చూడలేదు ఆ సమయంలో. ఇవన్నిటిని వెరసి నక్సలైట్ ఉద్యమం ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగిందనమాట. ఆకలితో ఉన్నటువంటి కడుపు మండి అది ఆయుధాన్ని చేతబూనడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు రీజన్స్ మనం మాట్లాడడం. దిస్ ఇస్ వాట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. ఇఫ్ ఐఎమ్ అన్ ఎగ్జామినర్, నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ, దాని యొక్క రేజ్కి రీజన్స్ బిహైండ్ ద రైజ్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ, దా క్వశ్చన్కి నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏంటి? కంటిన్యూషన్ ఆఫ్ పెర్సిస్టెంట్ ఫ్యూడల్ సిస్టమ్స్ కానీ, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కానీ, లేకపోతే థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ లెజిస్లేషన్స్ ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్యూడల్ సపరేషన్ లేదా డిస్క్రిమినేషన్ బై ఫ్యూడల్ క్లాసెస్ కానీ, ప్రాక్టీస్ ఆఫ్ వెట్టి కానీ, లేకపోతే ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రటైజేషన్ కానీ. ఏం చేస్తారు మీరు? ఈ పర్టికులర్ సైడ్ హెడ్డింగ్ పెడతారు, పెట్టి ఇదిగోండి చిన్న హైఫన్ పెట్టి మెల్లగా ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది యూ కెన్ సబ్స్టాన్షియేట్ విత్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మళ్ళీ ఈ పర్టికులర్ దీన్ని ఫస్ట్లో రాస్తారు. ద రైట్ జార్గాన్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఎక్స్పెక్ట్ చేసే జార్గాన్ ఏదైతే ఉందో కాన్షియస్గా మీరు పాయింట్ యొక్క ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఏం చేస్తారు? కంటిన్యూషన్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్స్ అని చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టి దాన్ని సింపుల్గా ఎలాబరేట్ చేస్తారు విత్ ఎగ్జాంపుల్స్. లేకపోతే సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి చిన్న సైడ్ ఐఫన్ పెట్టి దాన్ని ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దట్ ఎగ్జామినర్ ఏవైతే కోరుకుంటున్నాడో మీ ఆన్సర్ నుంచి అవన్నీ అతని కంటికి కనిపిస్తాయి అన్నమాట. అర్థమైనా? దట్ ఈస్ వాట్ వి కాల్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. చక్కగా మన మెయిన్స్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి, మన మెయిన్స్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి ఎన్నో స్ట్రాటజీస్ మీతో షేర్ చేస్తాను. మీకు చాలా డీటెయిల్డ్ అండ్ వెరీ ఎలాబరేటివ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్, దట్ ఈస్ ఫర్ షూర్. సో రీజన్స్ మనం మాట్లాడాం. ఇప్పుడు ఏం చేద్దాం? స్ప్రెడ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్, దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? పోస్ట్ ఎమర్జెన్సీ జాబ్లెస్. 1975 నుంచి 1977 మధ్యలో ఏం జరిగింది? ఎమర్జెన్సీని మన ఇండియా చూడడం అనేటువంటిది జరిగింది. కాల్డ్ డార్క్ ఏజ్ ఫర్ ఇండియన్ డెమోక్రసీగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో దాని కారణంగా చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఉద్యోగాలు కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ఉద్యోగాలు కోల్పోయినటువంటి యువత ఆయుధాలు చేతబొనడం అనేటువంటిది జరిగింది, నక్సలైట్లుగా మారడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు లీడర్షిప్, అప్పుడు ప్రాపర్ స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ చూస్తే వేరియస్ లీడర్స్ సచ్ యాజ్ కొండపల్లి సీతారామయ్య కానీ, కేజీ సత్యమూర్తి కానీ, కిసాన్జీ కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడర్స్గా మారి ఎంతోమంది యువతని ప్రభావితం చేయడం అనేటువంటిది జరిగింది. స్టూడెంట్ సపోర్ట్ కూడా నక్సలైట్ ఉద్యమం చూడగొండం అనేటువంటిది జరిగిందనమాట. సో వేరియస్ ఆర్గనైజేషన్స్ లైక్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కానీ, రాడికల్ యూత్ లీగ్ కానీ, ఇలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ సపోర్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఈ నక్సలైట్ మూవ్మెంట్కి. అండ్ రూరల్ మాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కల్చరల్ ఆర్గనైజేషన్స్ లైక్ జననాట్య మండలి వాళ్ళు ఏం చేశారు? రూరల్ మాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం అనేది జరిగింది. అగ్రికల్చరల్ లేబరర్స్, ఉమెన్, వీళ్ళందరూ కలిపి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భూములని ఆక్రమించి ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచడం అనేటువంటిది మొదలుపెట్టారు. రైట్? ఇవన్నీ జరగడం అనేది జరిగింది. అండ్ ఇది దాంతోపాటు రైతు కూలీ సంఘమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్కి చాలా చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది, కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక ప్లాట్ఫామ్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ హోల్డ్గా నిలవడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇన్ వరంగల్, ఇవన్నీ ఏం జరిగినాయి? ఇక్కడ దిస్ రాడికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మంచి ప్లాట్ఫామ్స్గా మారడం అనేటువంటిది జరిగిందమ్మా. రైట్? సో ఆల్ దీస్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏం చేస్తారు? మీరు తప్పకుండా మీ ఆన్సర్లో మెన్షన్ చేస్తారు. చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేస్తారు? పోస్ట్ ఎమర్జెన్సీ జాబ్లెసెస్ అని ఐడెంటిటీ పెట్టి సింపుల్గా ఎలాబరేట్ చేయాలి. లీడర్షిప్, స్ట్రాంగ్ లీడర్షిప్, అవైలబిలిటీ ఆఫ్ స్ట్రాంగ్ లీడర్షిప్ అని చెప్పి సింపుల్గా ఎలాబరేట్ చేయాలి. థర్డ్ వన్ ఏంటి? స్టూడెంట్ సపోర్ట్ అని చెప్పి సింపుల్గా ఎలాబరేట్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటి? రూరల్ మాసెస్ సపోర్ట్ లేదా మొబిలైజేషన్ ఆఫ్ రూరల్ మాసెస్ బై కల్చరల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి సింపుల్గా ఎలాబరేట్ చేయాలి. అండ్ యూ ఆల్వేస్ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్ట్రాంగ్ ఆల్సో. యూ నీడ్ టు మెన్షన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ యువర్ ఎలాబరేషన్ పార్ట్. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అడ్రస్ ఎ పర్టికులర్ క్వశ్చన్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, కన్క్లూజన్ ఏదైతే ఉందో అది కూడా స్టాండ్ అవుట్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నక్సలైట్ మూవ్మెంట్ ఇనిషియల్లీ ఆంధ్ర ప్రాంతం, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఎంటర్ అయినప్పటికీ సో తెలంగాణలో దాని యొక్క స్ట్రెంగ్త్ అండ్ హోల్డ్ అనేటువంటిది బలపడడం అనేది జరిగింది. ఆ సమయం నాటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయి, 1970s ఉన్నటువంటి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయి తెలంగాణ ప్రాంతం నాటివి, అవి ఈ మూమెంట్ బలపడడానికి ఒక ఫెర్టైల్ గ్రౌండ్గా, ఒక సారవంతమైనటువంటి అండ్ దాంతోపాటు అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ని అందించడం అనేటువంటిది జరిగింది.
దాని కారణంగా యాజిటేషన్స్ అండ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ స్ట్రగుల్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, న్యాయం కోసం అండ్ దాంతోపాటు సమానత్వం కోసం ఏళ్లగా తెలంగాణ చేస్తున్నటువంటి పోరాటంలో దిస్ నక్సలైట్ మూమెంట్ కూడా ఒక ముఖ్యమైనటువంటి పీరియడ్గా ఫేజ్గా చరిత్రలో నిలిచిపోతుందమ్మా. ఓకేనా? కన్క్లూజన్లో చీట్ కోడ్ మనం ఏం చెప్పుకున్నాం, మీ కన్క్లూజన్ వెంటనే తట్టకపోయింది అనుకోండి, యూ కెన్ క్విక్లీ టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సెంట్రల్ ఐడియా మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. నక్సలైట్ మూమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసారా, అని చక్కగా మనం పెట్టేసాము. లేకపోతే ఒక ఇష్యూ గురించి మాట్లాడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అదొక ఇష్యూ కదా, ఇంపార్టెంట్ ఇష్యూ కదా. క్రిమినలైజేషన్ పాలిటిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇక్కడ మాట్లాడలేము. మనం ఏం మాట్లాడాలి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడం, దాన్ని ఎరాడికేట్ చేయడం, ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడం ఎంత సిగ్నిఫికెంటో, ఎంత నీడ్ ఆఫ్ ద ఆరో మెన్షన్ చేస్తారనమాట. సో ఇలాగా చీట్ కోడ్స్ ఏవైతే ఉంటాయి వాటి ద్వారా కూడా అప్పటికప్పుడు మీరు కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనా? రైట్ నాన్న, కంప్లీట్గా డీటెయిల్గా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. చక్కగా మన మెయిన్స్ వేర్ అయిపోయే ప్రోగ్రామ్ కానీ మన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కానీ జాయిన్ అవ్వండి. యూ విల్ లవ్ ఆల్ ద క్లాసెస్. మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం ద బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రేమ్ చేస్తున్నాం, మీ అందరికీ అందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.